హాయ్ అండి. చాలా ఈజీగా ములక్కాయతోటి ఫ్రై చేసేసుకుందామా? ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. రైస్‌లో అయితే అద్భుతంగా ఉంటుంది. నాన్ వెజ్ తినని రోజుల్లో ఏమైనా క్రేవింగ్స్ వచ్చినట్లయితే ఈ విధంగా ములక్కాయతో ఫ్రై చేసుకోండి. నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది. ఈ ఫ్రై కోసం ముందుగా గిన్నెలకి సగానికి నిండా నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసుకొని ములక్కాయలని ఉడకబెట్టేసుకోవాలి. ఈ ములక్కాయలని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇంచ్ పొడవుగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే ములక్కాయలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి. అంటే ములక్కాయలు ఒత్తి చూసినట్లయితే మెత్తగా అణిగిపోవాలి. అలా ఉన్నప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా ములక్కాయలన్నీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను వీటన్నిటి ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ స్టెప్, అది మనం ములక్కాయని ఫ్రై చేసుకోవడానికి ముందు బాండి తీసుకొని అందులో నూనె హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ నూనె హీట్ చేసుకున్నాను. అందులో 3 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలి అంటే గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే 3 నుంచి 4 ఉల్లిపాయలు వేసుకోండి. అంతగా అవసరం లేదనుకుంటే 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇలా వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కరివేపాకు బాగా వేగిపోతుంది. ఆ టైంలో మనం ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు వేసుకున్న తర్వాత ఇందాక ఉప్పు ఆల్రెడీ ములక్కాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకొని అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కలిపేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే నీట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఈ పసుపు ఉప్పు బాగా ములక్కాయలకి పట్టేసిన తర్వాత అందులో కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడి కానీ లేకపోతే కొబ్బరి పేస్ట్ కానీ వేసేసుకోండి. దాంతోపాటుగా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించినట్లయితే ధనియాల పొడి అలానే కొబ్బరి పొడి బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కారం వేసేసుకోవాలి. ఈ విధంగా కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కసూరి మేతి వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయ కూడా మసాలా పడుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.